హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది అధ్యక్ష. 4 రకాల పరిపాలన వ్యవస్థలు ఉంటే ఎవడు తోసినట్టు వాడు చేస్తుంటే దేనికి పొంతన లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డును మొత్తాన్ని ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కోర్ అర్బన్ రీజన్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకొచ్చి కోర్ అర్బన్ రీజన్ మొత్తం నెట్ జీరో సిటీ కింద కాలుష్యాన్ని నియంత్రించాలని 3000 ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్కి 0 ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుండా 0 ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష. ఈరోజు నాలాలు, రోడ్లను, చెరువులను, కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళే కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని, కట్టిన వాటిని మేము కూలగొట్టినవని అధ్యక్ష లెక్క తీరు. మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా 1 ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడంతో ఒక 25 ఎకరాలలో 3200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్కి 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్స్కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తున్నారు? 10%, 20% కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇవాళ మొత్తం సర్వం. హై రైజ్డ్ కట్టొద్దంటలేము అధ్యక్ష, ఆకాశ హర్మాలు కట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది. ఆకాశ హర్మాలు కట్టాలంటే విడుతు తగ్గాలి, పొడుగు పెరగాలి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష, ఎంత హైట్ పోతున్నావని కాదు. ఒకప్పుడు 125,000, 150,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే 1 ఎకరాకి. ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక 5 లక్షలకు పెంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ఎన్ని ఇచ్చినో అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటారా? సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి, విచారణకు రా, వచ్చి నువ్వు డిమాండ్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈ రకంగా ఈరోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్, ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి, పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష. దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జున సాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో 56 రెవెన్యూ విలేజ్లు, 74 గ్రామాలను ఒక ఫ్యూచర్ సిటీ కింద 1,00,000 పైన ఎకరాలతో ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళికబద్ధంగా అని చెప్తారు అధ్యక్ష. ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన నగరం రాలేదు. అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అది ఆగిపోయింది. ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ, కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని ఇలా ప్రయత్నం చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష. HMDA చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష. అసలు అంటే ఏది జరగొద్దు అంటారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా అధ్యక్ష, పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నగరాలు నిర్మించొద్దు, మూసీని ప్రక్షాళన చేయొద్దు, మెట్రో విస్తరించొద్దు, రీజనల్ రింగ్ రోడ్డు ఇవ్వద్దు, రీజనల్ రింగ్ రైలు వద్దు, డ్రై పోర్ట్ వద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు, రైల్వే లైన్ వద్దు, ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం దివాళా తీయదా అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్లు తమ అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష, మీకు తెలుసు.